బిగ్ బాస్ షో మొదటి వారం పూర్తయిపోయింది. దీంతో ఫస్ట్ ఎలిమినేషన్ ద్వారా కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ హౌస్ నుంచి బయటకు వచ్చింది. కేవలం వారం రోజులు మాత్రమే ఆమె హౌస్ లో కొనసాగింది. మొదట ఫ్లోరా సైని ఎలిమినేషన్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని రీతిలో సృష్టి వర్మను ఇంటి నుంచి పంపేశారు. దీంతో ఆమె అభిమానులు షాక్ అయ్యారు. అయితే వారం రోజులకు ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. బిగ్ బాస్ 9 తెలుగు నుంచి మొదటి వారమే సృష్టి వర్మ ఎలిమినేట్ కావడంతో ఆమె పెద్దగా లాభపడింది లేదని చెప్పాలి. హౌస్లో ఆమె కేవలం వారం రోజులు మాత్రమే ఉండటంతో తన రెమ్యునరేషన్ 2 లక్షలు మాత్రమే అందుకున్నట్లు తెలుస్తోంది. ఇతర కంటెస్టెంట్ల రెమ్యునరేషన్తో పోలిస్తే చాలా తక్కువని తెలుస్తోంది. బిగ్ బాస్ 9 తెలుగు ఫస్ట్ వీక్ నామినేషన్స్లో రీతు చౌదరి, రాము రాథోడ్, సుమన్ శెట్టి, ఇమాన్యుయల్, సంజన, తనూజ గౌడ, ఫ్లోరా సైని, సృష్టి వర్మ, డిమోన్ పవన్తో మొత్తం 9 మంది ఉన్నారు. వీరిలో అతి తక్కువ ఓట్లు సృష్టి వర్మకు పడ్డాయి. దీంతో ఫస్ట్ ఎలిమినేషన్లో భాగంగా ఆమె బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసింది. ఈ సందర్భంగా నిజాయితీగా ఉన్న 4 పేర్లు చెప్పమని నాగార్జున కోరారు. మనీష్, హరీష్, రాము రాథోడ్, ఆశా షైని అని సృష్టి తెలిపింది. కెమెరా ముందు నటించేవారు ఎవరనే ప్రశ్నకు భరణి, రీతు చౌదరి, తనూజ పేర్లు చెప్పింది.